రిజిస్టర్ చూసాం సార్. రవిశంకర్ ఇక్కడే ఉన్నాడు. వాడు చెప్పినట్టుగా టూరిజం డిపార్ట్మెంట్లోనే. రవిశంకర్ ఎక్కడ ఉన్నారు? అదిగో ఆ 4వ టేబుల్ సార్. ఓకే. రవిశంకర్ స్టేషన్ నుంచి వచ్చారా? మధ్యాహ్నం పైన వస్తారని ఎస్ఐ గారు చెప్పారు. సరే కూర్చోండి. ఆసుపత్రిలో తీసుకున్న వాంగ్మూలాల గురించే. ఇది సరిపోతుందో లేదో తెలీదు. నేను దీన్ని చదువుతాను, ఓసారి వినండి. నా పేరు రవిశంకర్. సెక్రటేరియట్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తున్నాను. గత కొన్ని వారాలుగా నా పేరు ఐడెంటిటీ ఉపయోగించుకుని నాకు తెలియని ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్టు విన్నాను. అలా డబ్బు పోగొట్టుకున్న ఇద్దరు గత 3 వారాల క్రితం సెక్రటేరియట్కి ఎంక్వైరీకి వచ్చినప్పుడే నాకు తెలిసింది. వచ్చిన వాళ్లలో ఒకరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఓ ఉద్యోగం గురించి నేను అతన్ని అడిగినప్పుడు 25,000 రూపాయలు తీసుకుని ఊరు బయట ఉన్న వంతెన దగ్గరికి రమ్మని, ఇది ఇల్లీగల్ వ్యవహారం గనక ఎవరికీ తెలియకూడదని అతను చెప్పాడు. దాని ప్రకారం బోట్లో అతని దగ్గరికి వెళ్ళాను. అదిగో ఆ ఇల్లు ఉందిగా, ఆ కొత్త రైట్ సైడ్లో ఉన్న ఇల్లు. ఇది చూడండి సార్. ఆ ఝాన్సీకి వాడు పంపించిన ఫోటో సార్. అంటే వాడు దగ్గరలోనే ఉండాలి. వేరెవరికీ చెప్పకుండా నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చాను. దేనికైనా అవసరం అవుతుందని నేను ఒక కత్తి కూడా తెచ్చుకున్నాను. వాడెవడో, ఎందుకు నా పేరు వాడుకుంటున్నాడో నేను తెలుసుకోవాలి. ఓ అరగంట సేపు నేను ఇక్కడే వెయిట్ చేశాను. తర్వాత వాడు వచ్చాడంటే ఇక్కడెక్కడో దాక్కునుండి బయటకు వచ్చాడు. అంతసేపు వాడు నన్ను వాచ్ చేస్తూ ఉన్నాడు అనుకుంటాను. నేను ఎవరినో ఎందుకు వచ్చానో వాడికి అర్థమైంది. ఎవర్రా నువ్వని నేను అడగగానే వాడు పెప్పర్ స్ప్రే తీసి నా మొహం మీద స్ప్రే చేశాడు. కళ్ళు కనిపించక నేను ఇక్కడే కింద పడి దొర్లాను. వాడొక ఇనపరాడుతో నా తల మీద కొట్టాడు. 2-3 సార్లు కొట్టాడు. అప్పుడే నేను స్పృహ తప్పాను. ఇదిగో చూడండి, ఇంకా ఉంది రక్తపు మరక. నాకు స్పృహ వచ్చేసరికి సగం బురదలో ఉన్నాను. చనిపోయాననుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నత్తబుల్లల కోసం ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు నన్ను చూసి సహాయం కోసం అరిచారు. అందువల్ల బతికి బయటపడ్డాను. బాగా తెలివైనవాడు వాడు. చెడు వాసన వస్తుంది కదా. సరే రండి. వాడు చెప్పి పడేసిందే. శవం వాసన వస్తే దీని నుంచే వస్తుంది అనుకుంటారు దారిని వెళ్ళేవాళ్ళు. వాడిని చూసారా? ఎలా ఉంటాడు? చాలా తెల్లగా, హైట్గా ఉన్నాడు. చాలా బలంగా కూడా ఉన్నాడు. చేతికేదో కుట్లేసినట్టు పొడవైన మచ్చ కూడా ఉంది. ఆరు అడుగులకు పైనే ఉంటాడు సార్. చక్కని రంగు, ఆరోగ్యంగా ఉంటాడు, చాలా పుష్టిగా ఉంటాడు. వాడి గురించి ఇంకా చెప్పాలంటే ఎడం చేతికి ఇదిగో ఇక్కడ కుట్లు వేసిన ఆనవాలుంటుంది. ఎక్కడో యాక్సిడెంట్ అయిందని చెప్పాడు.
ఇంట్లోకి వచ్చి 10 రోజులు అయి ఉంటుంది. అతని పేరు శ్రీకుమార్. ఫ్యామిలీని తీసుకుని గుడికి వెళ్ళారు. ఆ ఫోటో చూపించండి. సార్ ఇది ఇక్కడి నుంచి తీసిన ఫోటో కాదు. క్రైమ్ డ్రైవ్లో ఇది బైక్ నెంబర్ కాదు, I-10 కార్ది. ఎవరు? పోలీస్. నువ్వెవరు? నేను ఈ పక్కింట్లో కాపురం ఉంటున్నాను. ఈ ఇంటిని చూసుకోమని నాకు చెప్పారు. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఎక్సైజ్ ఆఫీసర్ విజయమోహన్ గారు. బాడుక్కి. ఆయన ఎక్కడ? వాళ్ళు ఊరికి పోయారు సార్. ఉత్తరాదిన ఎక్కడో. ఎప్పుడు వస్తానని చెప్పాడు? మంగళవారం లేదంటే ఆదివారం. మంగళవారం రాలేదు. రేపు ఎలాగైనా ఖచ్చితంగా వస్తారు సార్. ఆయన ఎప్పుడు చెప్పిన టైంకి వచ్చేస్తూ ఉంటాడా? అవును, కరెక్ట్గా వచ్చేస్తారు సార్. ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనరు బయట ఊళ్ళో ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు బాడీకి ఎవరినైనా చూడమని వాళ్ళ పిల్లలు నాతో చెప్పారు సార్. రెంటల్ అగ్రిమెంట్ చేసుకోలేదు సార్.
ఐడి ప్రూఫ్ ఏమైనా? లేదు. అబద్ధం చెప్పామంటే రాసుకెళ్ళి పళ్ళు రాలు కొడతాను. క్యాష్గా ఇచ్చేస్తారు సార్. ఇంటిని చూసుకోవడానికి కూలీగా దాన్ని తీసుకోమని పిల్లలు నాతో చెప్పారు సార్. అందువల్లే నేను వీళ్ళలో ఎవరు వాడు? వీళ్ళెవరూ కాదు సార్. తెల్లగా పొడుగ్గా ఎడం చేతి మీద మచ్చ ఉంటుంది. కరెక్ట్. ఆయనే విజయమోహన్ గారు. మార్టిన్కి షిబాకి పిల్లలు కావాలి. ముజీబ్కి బతుకు తెరువు కావాలి. ఝాన్సీకి తోడు, రాణికి ఉద్యోగం. అందరు విక్టిమ్స్కి ఒక కామన్ ఫ్యాక్టర్, నిస్సహాయత. అదే వాడి టార్గెట్. లైఫ్ని ఇలాగే సాగిద్దాం అనుకున్నాడు. అందరూ మోసగాళ్ళలాగే.